హలో గైస్, నమస్తే. ఎలా ఉన్నారు? హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గ్రేట్. చాలా సైలెంట్గా మాట్లాడుతున్నాను, ఫుల్ గోల ఉంది వీటంతా. సో మనం బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్ మొత్తం కంప్లీట్ చేసుకున్నాము అండ్ ఫండమెంటల్ అనాలిసిస్ మొత్తం కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా ఫర్దర్గా ఏంటి అంటే నేను చేసే వీడియోస్ అన్నీ చాలా బాగుంటాయి. నేను బెస్ట్ స్టాక్స్ చెప్తాను, ఐదర్ 100 రూపీస్ స్టాక్స్, 1000 రూపీస్ స్టాక్స్, ఫండమెంటల్ స్ట్రాంగ్ స్టాక్స్, కెమికల్ సెక్టర్లో స్టాక్స్. ఓకే, బెస్ట్ స్టాక్స్ అయితే నేను ఫిల్టర్ చేస్తాను, చేసి ప్రతి వీడియో చేస్తాను. మామూలుగా అది మామూలు స్టాండర్డ్లో కాకుండా ఒక నా కొత్త ఫార్మెట్లో లాగా ఏమైనా ట్రై చేస్తాను. అండ్ ఒకటి గుర్తించుకోండి గైస్, మీకు చెప్పింది ఇన్వెస్టర్ని మైండ్ సెట్లో పెట్టుకొని చెప్పాను. అంటే దానికి అర్థం ఏంటంటే బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్ అండ్ ఫండమెంటల్ అనాలిసిస్ నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కోసమే చెప్పాను. అంటే లాంగ్ టర్మ్ అంటే మినిమం 1 year అయినా హోల్డ్ చేసేవాళ్ళు, షార్ట్ టర్మ్లో సెల్ చేసినా పర్వాలేదు. నేను ఇది మాత్రం చేసిన ట్రేడర్స్ కోసం కాదు. ట్రేడర్స్ నేర్చుకోవాల్సిన టెక్నికల్ అనాలిసిస్. టెక్నికల్ అనాలిసిస్ అంటే మీరు నేర్చుకోవాల్సింది డెరివేటివ్స్, హెడ్జింగ్, ఓకే, క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్, దాంట్లో ఆసిలేటర్స్, డిఫరెంట్ క్యాండిల్ స్టిక్స్ ఉంటాయి. అంటే ఇదంతా మేనేజ్మెంట్ బేస్ చేసుకునే ఈ సెల్లింగ్ బయ్యింగ్ క్యాండిల్ స్టిక్స్ మారుతాయి అన్నమాట. అది చాలా పెద్ద సబ్జెక్టు. అంటే ఫ్యూచర్స్ ఆప్షన్స్ నేర్చుకున్నప్పుడు నేను ఒక 2 years తర్వాత నేర్చుకున్నాను ఫ్యూచర్స్ ఆప్షన్స్. అప్పుడే టచ్ చేయను, ప్రస్తుతానికి అంత ఇన్వెస్టింగ్లోనే ఉన్నానమాట. ఒకవేళ నేను ఫ్యూచర్స్ ఆప్షన్స్ బాగా నేర్చుకుంటే అవన్నీ డిస్కస్ చేసుకున్నాం, సపరేట్ సిరీస్ చేస్తాను ఆ ప్లేలిస్ట్ కూడా. మీరు ఇప్పుడు చేయాల్సిందంటే ఒకవేళ మీరు కొత్తగా స్టాక్ మార్కెట్లోకి వస్తే నా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్ చూడండి, అన్ని వీడియోస్ చూడండి, అన్ని 5 minutes ఉంటాయి. అలాగే ఫండమెంటల్ అనాలిసిస్ చూడండి, 7 videos ఉంటాయి, అన్ని 20 minutes ఉంటాయి. అన్ని థియరిటికల్గా చెప్పాను. ఒకవేళ నేను చెప్పింది ఇంకా డెప్త్గా దాన్ని నేర్చుకోవాలి అనుకుంటే మనీ పర్స్ ఛానల్లో సాయికృష్ణ గారు ఇంకా బాగా చెప్పారు, ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఇవన్నీ చూసిన తర్వాత డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఈ నాలెడ్జ్ లేకుండా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని నో యూజ్, ఓకేనా? అంటే 10th class ఏం నేర్చుకోకుండా హాల్ టికెట్ ఇచ్చి ఎగ్జామ్ సెంటర్లో కూర్చోబెడితే ఎలా ఉంటుందో, మీరు స్టాక్ మార్కెట్లో ఏం నేర్చుకోకుండా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేస్తే అలాగే ఉంటుంది. డీమ్యాట్ అకౌంట్ అలా ఓపెన్ చేయొద్దు. నా వీడియోస్ అన్నీ చూడండి, నేర్చుకోండి, అప్పుడే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయండి. అండ్ నేను ఫ్యూచర్లో బెస్ట్ స్టాక్స్ మీద వీడియోస్ చేస్తూ ఉంటాను. ఆ వీడియోస్ చేసినప్పుడు మీరు అది రికమెండేషన్గా తీసుకోవద్దు, ఓకేనా? నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ స్టాక్స్ బాగున్నాయి కాబట్టి రికమెండ్ చేస్తాను. మీరు కూడా ఫండమెంటల్గా అనాలిసిస్ చేసి దాంట్లో మేనేజ్మెంట్, ఇండస్ట్రీ ఇదంతా చదవండి, ఓకేనా? దట్స్ ఇట్ గైస్. ఇంకా మన న్యూ ఇయర్ నుండి కొత్తగా వీడియోస్ ట్రై చేద్దాం, రెగ్యులర్గా వీడియోస్ చేస్తాను. ఒకవేళ మీరు అప్స్టాక్ అకౌంట్ లేకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఒకసారి క్లిక్ చేసి లింక్ ఓపెన్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.